నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని బేరహే కేతవే నమః. 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు. 2025 జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని. నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే, నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలో మనం ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం. కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం అని చెప్తున్నాం. కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి స్థితిని బట్టి, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది. చంద్రుడికైతే 2.5 రోజులకి ఒకసారి, అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శనిగ్రహం చూస్తే మనకు తెలుసు 18, అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా, చిన్న గ్రహాలకు ఒకలాగా, నెల లోపల తిరిగే వాటికి 45 రోజుల్లో తిరిగేవి. రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు. ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది, ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహువు మనకి మీనరాశిలో ఉంటుంది, కేతువు కన్యారాశిలో. ఇది దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి. సరే, గురువు వృషభంలో ఉన్నాడు, సేమ్ వక్రించే ఉన్నాడు. తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు. కాకపోతే ఈ నెల 21వ తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు, అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు. తర్వాత ఇక బుధుడి దగ్గరికి వచ్చేసరికి వృచ్చికంలో ఉన్నాడు, 4వ తారీఖు మారి ఆయన ధనుస్సులోకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ 25వ తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి. ఇక రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ. ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి మారడం వల్లే మనకి కొన్ని మార్పులు, ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది. అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు. మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం. అయితే శుక్రుడు 28వ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది, మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతృష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడు కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను, అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే, మొదటి పక్షంలో జనవరి 2025 గాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు, ఇది మనకు కనిపిస్తుంది. బుధుడు మనకి 4వ తారీఖు వరకు మొదట వృచ్చికంలో ఉండి తదుపరి మనకి, అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు. ఇక రవి ధనుసు రాశిలో 13వ తారీఖు వరకు ఉండి 14వ తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు. ఇక శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు. ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి.
ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి 2025 రెండవ పక్షానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహువు మీనంలో ఉన్నాడు, గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు, కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట 15 నుండి దాదాపు 20వ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి 21 నుండి మనకి మిథునంలోకి కనిపిస్తాడు. ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు, బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు, రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు. ఇక శుక్ర శనులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం 28వ తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనంలోకి. ఇది రెండవ పక్షం యొక్క గ్రహస్థితి. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారీగా అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు తెలుసు. తదుపరి రాశి ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అంటే జన్మగురు ఉన్నాడు, పెద్దగా లాభం చేయకపోయినప్పటికీ నష్టం చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. బుధుడు దోషపకారిగానే ఉంటాడు. తదుపరి జన్మరవి అంటే ధనుసులో రవి ఉన్నంతకాలం మొదటి పక్షం అంతా కూడా దోషము, గురుడు అనుకూలత కొంత ఉంటుంది. ఇప్పుడు అర్ధాష్టమ రాహు యొక్క ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి. అష్టమ కుజుని దోషం కొంత ఉంది, ఇది 21 తర్వాత పోతుంది. సరే, అసహనం, కష్టపడ్డా ఫలితం పొందట్లేదు అనేటువంటి ఒక నిరాశ, నిస్పృహ, దానివల్ల ఏమవుతుంది అంటే స్థానంలో కొద్దిగా ఇట్లా నిస్పృహ ఇవన్నీ ఉండేసరికి మనం అనుకున్నట్టు ఏం చేయలేకపోతాం. మానసికంగా ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా చేసుకుంటూ పోతే దాని ఫలితం ఉంటుంది. ఒక ఇదిమిత్తమైనటువంటి ఒక చికాకు, మానసికంగా సంతృష్టి లేకపోవడం వల్ల దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. అది దానివల్ల శారీరకంగా కూడా ఇబ్బంది పడతాం, మానసికంగా ఇబ్బంది పడతాం. చెప్పాలి అంటే గత 45 రోజులుగా ఈ కష్టాల్లోనే ఉన్నాం, ఇలాంటి కష్టాల్లోనే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి రెండవ పక్షంలో కనుక ఆలోచించినట్టయితే 15 నుండి ఈ మార్పు అయితే ఉంటుంది, చక్కటి రిలీఫ్ అయితే వస్తుంది. నెమ్మదిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టకాలం పోతూ మనం అనుకున్న అనుకూల పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తంగా ఇది ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో ఒకలాగా, రెండవ పక్షంలో ఒకలాగా ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి. అంటే ముందు నుండి కూడా మనం చెప్పినట్టు ఒక్కొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు, ఒక్కొక్క రాశి వారికి లాభాలు, ఒక్కొక్క రాశి వారికి నష్టాలు. లాభం ఉన్నా నష్టం ఉన్నా మనం ఏం చేస్తున్నాము అంటే ఆ గ్రహాల అనుకూలత కోసం పాటుపడ్డాము, అలాగే దేవత అనుగ్రహం కోసం మనం శ్రమపడ్డాం. ఈ రెండు చేస్తాం. ఈ రెండు చేసి ఏవి చేయకూడదు, ఏవి చేయాలి, ఇది కదా మనం ఆలోచిస్తుంది. అలా కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే ఆర్థికంగా వచ్చేటువంటి సంపదను కష్టపెట్టుకోకూడదు. ఇప్పటికే 45 రోజులుగా అంటే నెలన్నర రోజుల నుండి చాలా కష్టపడుతున్నటువంటి, మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితి నుండి కొంత దాటుకొని ముందుకు పడడానికి కొద్దిగా మనకి 15వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితిని ఆహ్వానిస్తూనే ఇంకా అంతకంటే వరస్ట్గా వచ్చేటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం మాట్లాడేటప్పుడు, మనం సమాజంలో కదులుతూ ఉన్నప్పుడు, మనం చేసేటువంటి పనుల యొక్క ఆర్థిక వ్యవహారాల్లో, అలాగే ఆర్థికంగా హార్దికంగా అంటే మనం మన వాళ్ళతో, బంధువులతో, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమగా మాట్లాడడం, అనుకూలంగా మాట్లాడడం, లేదంటే మనము మంచి మాట్లాడినా చెడుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హార్దికంగా మంచిగా మాట్లాడడం అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. ముఖ్యంగా అసలు ధనుసు రాశి అంటేనే రాశి అధిపతి గురువు అంటేనే కొంచెం ఎప్పుడు కూడా మార్గదర్శనంలో ఉంటూ పెద్దతరంగా ఉండేటువంటిది ఈ రాశి వారి యొక్క లక్షణం. మరి ఇలా ఉన్నటువంటి వాళ్ళు అనుకోకుండా మనం చికాకు పడి ఇంత గతకాలంగా నాకు కష్టాలు వస్తున్నాయని ఆ చికాకులను పెంచుకుంటే ఎప్పటికీ నష్టంలో అలాగా మన మంచి పేరు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కేవలం పేరు కోసం అన్నదే కాదు, మనము ఉండేటువంటి మన యొక్క రాబోయే కాలంలో ముందు మార్గదర్శనంగా ఉండేటువంటి స్థితి ఉండాలంటే చక్కగా మనం మాట్లాడేటువంటి మాటలు, సమాజంతో కదులుతూ ఉన్నప్పుడు ఉండేటువంటి కదలికలు, పెట్టుబడి ఆలోచన విధానాలు సక్రమంగా ఉంటే అంతా బాగుంటుందని చెప్పొచ్చు.